మై డియర్ స్టూడెంట్స్, మీరు సిబిఎస్ఈ బోర్డా అయితే 2027 లో క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దట్ మన సిబిఎస్ఈ నుంచి బోర్డ్ అఫీషియల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చింది, అప్డేట్స్ ఇచ్చింది. దాంట్లో కొన్ని గుడ్ న్యూస్ ఉన్నాయి, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. అండ్ వేటిని మిస్ చేయకండి. అండ్ ఈ విషయం ఏంటంటే, మనకి ఇవి ఎందుకు ఇప్పుడే వస్తున్నాయనంటే, రీసెంట్ గా మీ అందరికి తెలుసు దట్ మన కంట్రీకి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేంజ్ అయ్యారు. సో చేంజ్ అయిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు లో కూడా మనకు కొన్ని చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి. అండ్ ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి బీ ఆన్ ట్రాక్. లేకపోతే మీరు చాలా మార్క్స్ చిన్న చిన్న విషయాలకి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ గైస్, మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు వేదాంత సిబిఎస్ఈ 9th and 10th తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో విషయం ఏంటి ఇందులో మనకి, నేను ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పబోతున్నాను. దాట్ ఒకటి వెరీ గుడ్ న్యూస్. సో అది మన ఓఎస్ఎం గురించి. ఓఎస్ఎం అంటే తెలియని పిల్లల కోసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన మార్కింగ్ స్ట్రీమ్ మీద కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి చెప్తున్నారు. దట్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో చిన్న చిన్న మార్పులు ఉండబోతున్నాయి. దాంట్లో అబౌట్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50% కి పెంచారు. ఇంతకుముందు అంత లేకుండే, బట్ ఇప్పుడు పెంచారు. సో ఎలాంటి క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ చేయాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. చలో ఫస్ట్ ఓఎస్ఎం. ఎంతమందికి ఓఎస్ఎం అంటే తెలుసు? ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ మార్కింగ్. ఆన్ స్క్రీన్ మార్కింగ్ అని అంటే, మీరు ఎగ్జామ్స్, ఇప్పుడు మీ సీనియర్స్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేపర్స్ మీద ఎగ్జామ్ రాశారు, రైట్? వాటిని మనం హార్డ్ కాపీస్ అని అంటాం. ఆ పేపర్స్ అన్నిటిని తీసుకెళ్లి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనకు ఆ పేపర్స్ అన్నిటికీ సాఫ్ట్ కాపీ వచ్చేస్తుంది. టీచర్స్ ఆ పేపర్లు, మన స్కూల్లో కదా పేపర్స్ కరెక్షన్ చేసినట్టుగా కాకుండా ఆ సాఫ్ట్ కాపీని కంప్యూటర్ లో చూసుకుంటూ స్క్రీన్ మీద ఆ పేపర్ ని చెక్ చేసుకుంటూ మార్క్స్ ఇస్తారు. సో దీని వల్ల క్లాస్ 12th లో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు. చాలా మంది పిల్లలకి చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. 90% వచ్చే స్టూడెంట్, 90 మార్క్స్ వచ్చే స్టూడెంట్ కి కూడా వారికి కేవలం బార్డర్ పాస్ మార్కులతో పాస్ అయ్యాడు. సో ఇట్లా రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు చాలా 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 ఘోరాలు బయటపడ్డాయి. సో దానివల్ల చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ టైములు వేస్ట్ అయింది అండ్ డబ్బులు వేస్ట్ అయిపోయాయి. కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీదనే డౌట్ వచ్చింది ఒకనొక టైంలో. బట్ ఎస్, ఇదంతా క్లాస్ 12th కి అండ్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇక్కడ నుంచి క్లాస్ 10th స్టూడెంట్స్ కి కూడా ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ని తీసేశారు. అంటే ఇక పై నుంచి టీచర్స్ స్క్రీన్ చూసి పేపర్ ని కరెక్షన్ చేయడం కాకుండా, పేపర్లు మీరు రాసిన ఎగ్జాక్ట్ ఆ హార్డ్ కాపీని తీసుకునే పేపర్స్ కరెక్షన్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే, కొంచెం అఫ్ కోర్స్ టైం కన్స్యూమింగ్ అయినప్పటికీ కూడా మనకి యాక్చువల్ మార్కులు వస్తే తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే సిబిఎస్ఈ దీని మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది, అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది. దట్ సిబిఎస్ఈ 2027 క్లాస్ 10 ఎగ్జామ్స్ లో ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఉండబోదు. సో ఇది మనకి చాలా మంచి విషయం. సో ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ అస్. అండ్ ఇంకా ముందుంది, ఇంకేమంటున్నాడు మనకి మార్కింగ్. మీరు క్లాస్ 10th అఫీషియల్ సిబిఎస్ఈ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత క్లాస్ 10 మార్కింగ్ స్కీమ్ కి మీకు కొన్ని పేపర్స్ కనిపిస్తాయి. దట్ క్వశ్చన్ పేపర్ ఏముంది అండ్ క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్ ఏంటి, ఆ ఆన్సర్ లో ఏ కీవర్డ్ ఉంటే దానికి ఎన్నెన్ని మార్కులు ఇచ్చారు అనేది పూర్తి మార్కింగ్ తో సహా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి ఉంది. అండ్ వీటిని జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మనము కూడా ఈసారి కూడా స్టెప్ మార్కింగ్ ఉండబోతుంది. నువ్వు ఎన్ని ఎక్కువ స్టెప్స్ రాస్తే, ఎంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అన్ని మార్క్స్ ఉండబోతున్నాయి. అంతే కదా, నువ్వు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ని జస్ట్ 2 మార్క్స్ లో 2 లైన్స్ లో రాసేసాను, నేను ఆల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా రాసేసిన కదా అని అంటే ఫుల్ మార్క్స్ పడవు. నువ్వు స్టెప్ వైజ్ గా నువ్వు ఎన్ని స్టెప్స్ లలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్ని స్టెప్స్ పడతాయి, అన్ని మార్క్స్ పడతాయి. సో రైటింగ్ ఎనీథింగ్, నువ్వు నీకు ఇష్టం వచ్చింది రాస్తా అని అంటే మార్క్స్ ఇవ్వరు. ఎంత నువ్వు మీనింగ్ఫుల్ ఆన్సర్ అయినప్పటికీ కూడా దాన్ని ప్రాపర్ వేలో ప్రజెంట్ చేస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడే, అఫ్ కోర్స్ మీరు అందరూ ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశారు, అట్లీస్ట్ హాఫ్ సిలబస్ కైనా. ఇప్పుడు మీకు తొందరలో హాఫ్ ఇయర్లీ సిలబస్ జరుగుతుంది అండ్ చాలా మంది స్కూల్లో ఆల్రెడీ ఫినిష్ చేసేసుకున్నారు, కొన్ని స్కూల్స్ అడ్వాన్స్డ్ గా. సో ఆ ఎగ్జామ్స్ లో మీరు మార్కింగ్ సిస్టమ్ లో ఈ స్టెప్ వైజ్ గా ఆన్సర్స్ ని ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఒకవేళ నువ్వు రాయలేకపోతే, దానికి కరెక్ట్ మార్కులు ఎక్కడైనా పోతే అక్కడ ఎందుకు పోయింది అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. అండ్ ద ఫైనల్ థింగ్ ఈస్, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కి మనకి ఎంతో 30% 40% మాత్రమే ఉండేది. దట్ మొత్తం క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఒక సెక్షన్ ఉంటుంది, దట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ లేకపోతే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అని. సో దానిలో మాత్రమే మనకి ఇట్లాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగేవాడు. బట్ ఈసారి ఏమంటున్నాడు అంటే, ఫుల్ పేపర్ లో 50%, సగం పేపర్ ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో ఎందుకు అని అంటే, మనకి కాన్సెప్ట్, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చారు అనుకోండి, దాంట్లో ప్రాబ్లం ఏముంది, అందరు స్టూడెంట్ చదివిన వాడు రాస్తాడు, బట్టి కొట్టిన వాడు రాస్తాడు, అందరు రాసేస్తారు. కానీ ఆ కాన్సెప్ట్ ని మనం సిబిఎస్ఈ మెయిన్ ఉద్దేశం అది కాదు కదా.
పిల్ల టెక్స్ట్ బుక్ చదువుతున్నాడు అంటే కాన్సెప్ట్ వాడికి అర్థం కావాలి. సో అర్థం ఎప్పుడు అవుతుంది, అర్థమైందని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ నేను కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా కొంచెం రియల్ లైఫ్ అప్లికేషన్ లో కానీ వై అని నేను క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ రాసేటప్పుడు వాడికి అర్థమైందని నాకు తెలుస్తుంది. సో అలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. కాన్సెప్ట్స్ ని మెమరైజ్ చేసుకొని చదవడం కాకుండా వాటిని అర్థం చేసుకునేలాగా ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఎన్సీఆర్టీ నుంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మన టెక్స్ట్ బుక్ మొత్తం మన క్వశ్చన్ పేపర్ మొత్తం టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది. దాంతో పాటు మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అని అంటే వై లేకపోతే హౌ, వాట్, ఇందుకు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇది కాకపోతే అదైతే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దట్ నువ్వు అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయగలుగుతావు. మ్యామ్ మరి ఎట్లా చదవాలి, నేను ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి అంటే ప్రిపరేషన్ ఎలా జరిగితే బెటర్ అని అంటారు అంటే, సో ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ర్యాండమ్ గా ఏది పడితే అది చదివేస్తూ ఉంటారు. బట్ నో, ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది పెట్టుకొని, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన దట్ అక్టోబర్ 31 వరకు మనకు సిలబస్ అయిపోవాలి. లేదు మ్యామ్ నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే అట్లీస్ట్ ఒక నెల ఎక్స్టెండ్ చేసి డిసెంబర్ 31 వరకైనా నీ సిలబస్ ఫినిష్ చేసుకో. అది కూడా ఎలా చదవాలని చెప్పాను. ఫస్ట్ ఎన్సీఆర్టీ మొత్తం అయిపోవాలి. నువ్వు ఒక 1 షాట్ చూడు, దాని తర్వాత ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువు. టెక్స్ట్ బుక్ లో చాప్టర్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన ఆల్ ఎన్సీఆర్టీ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఫినిష్ చేయి. అండ్ ఆఫ్టర్ దట్ 50% కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, కాంపిటెన్సీ క్వశ్చన్స్ అని అన్నాడు కదా, అలాంటి మోడల్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ పేపర్ లో ఎలా వచ్చినాయి వాటిని ప్రాక్టీస్ చేయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వీటిని అసలు నాన్ నెగోషియబుల్, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వు. ఇలా చేస్తే మీరు ఈజీగా మీరు ఎగ్జామ్ బర్డెన్ అనేది మీ మీద ప్రెషర్ ఉండదు. అండ్ ఒకవేళ ఇవేవి మాకు సోర్సెస్ లేవు మ్యామ్ అని అనుకుంటే, నువ్వు మన ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. అండ్ దాంతో పాటు మన టెలిగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటే ఎప్పటికప్పుడు మనం ఏమేమి ఇస్తున్నామో నీకు ఒక్కసారి చెప్తాను నేను. దట్ మన ఛానల్, సో మీ అందరికి తెలుసు కదా, వేదాంతు సిబిఎస్ఈ 9th and 10th తెలుగు ఛానల్లో, రైట్. సో ఈ వీడియో సెక్షన్ లో ఆల్ రికార్డెడ్ సెక్షన్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి త్వరలోనే క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మనకి 1 షాట్స్ కి నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. సో క్లాస్ 9th కి సైన్స్ 1 షాట్, అండ్ అలాగే ఇక్కడ క్లాస్ 9th కి ఇంగ్లీష్ 1 షాట్. సేమ్ మన ఏమైనా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా కూడా ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి క్లాస్ 10th సైన్స్ 1 షాట్. అండ్ ఇంకెక్కడ మ్యాథ్స్ ఉండాలి, క్లాస్ 9 సైన్స్, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ సైన్స్. అండ్ అలాగే ఇంగ్లీష్ క్లాస్ 9 ఇంగ్లీష్, రైట్. పాలినామియల్స్ క్లాస్ 10th పాలినామియల్స్. ఇలా ప్రతి చాప్టర్ కి సంబంధించిన 1 షాట్స్ మన ఛానల్లో ఉన్నాయి. డైలీ కనీసం 2 1 షాట్స్ అన్న మన ఛానల్ నుంచి వస్తున్నాయి. సో వేటిని మిస్ అవ్వదు అని అనుకుంటే నువ్వు వెంటనే సబ్స్క్రైబ్ చేయి. అండ్ అలాగే వీటి కిందనే, ఈ వీడియో కిందనే వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో క్లాస్ నోట్స్ ఉంటుంది. లేదు మ్యామ్ క్లాస్ నోట్స్ అక్కడ దొరకలేదు అని అనుకుంటే, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అయినా నువ్వు దీంట్లో గురించి కూడా ఈ క్లాస్ నోట్స్ కానీ, లేకపోతే ఏదైనా అప్డేట్స్ కానీ, లేకపోతే క్లాస్ టైమింగ్స్ కానీ, వీటన్నిటిని అప్ టు డేట్ లో ఉండొచ్చు. అండ్ సో దట్ నువ్వు ఏ విషయాలు మిస్ అవ్వవు. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ, ఇప్పటికిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అని లైట్ తీసుకోవద్దు. ఓన్లీ 6 months మాత్రమే మిగిలింది మనకి. అండ్ అలాగే టెక్స్ట్ బుక్ ని ఫస్ట్ మాస్టర్ చేసిన తర్వాతనే వేరే పబ్లికేషన్స్ కి వెళ్ళండి. అంతేగాని 4 రకాల బుక్స్ కొనుక్కొచ్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ అలాగే మార్కింగ్ సిస్టమ్ లో మనకి అంటే స్టెప్ మార్కింగ్ లో మనకి కరెక్షన్ జరుగుతుంది కాబట్టి, నువ్వు ఏదైనా ఆన్సర్ ని ప్రెజెంట్ చేసేటప్పుడు కూడా అలాగే ఆన్సర్ రాయడం నేర్చుకో. సో దట్ నువ్వు ఎగ్జామ్ లో మంచి మార్కులు తీసుకొచ్చుకుంటావు. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన అప్డేట్స్ అండ్ గుడ్ న్యూస్. ఈ రోజుకి మన బోర్డు నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత ఇంకేమైనా వస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు our channel Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher.